ఒక నెల షుగర్ మానేస్తే ఏమవుతుంది? స్పూన్తో షుగర్ వేసుకోకపోయినా మన రోజువారీ ఆహారంలో తెలియకుండానే షుగర్ వాడేస్తాం. అంటే కాఫీ, టీ, బిస్కెట్, కూల్ డ్రింక్స్, స్వీట్ల వరకు అన్నింటిలోనూ షుగర్ ఉంటుంది కదా. అయితే చాలా రోగాలకు షుగర్ కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు షుగర్కు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒక 30 రోజుల పాటు పంచదారకు పూర్తిగా దూరంగా ఉంటే శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి? నెల రోజులు షుగర్ కట్తో శరీరంలో ఏం జరుగుతుంది? హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1. బరువులో స్పష్టమైన మార్పు వస్తుందంట. షుగర్ మానేయడం వల్ల శరీరంలోకి వెళ్లే అనవసరపు క్యాలరీలు ఆగిపోతాయి. దీనివల్ల ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయినటువంటి కొవ్వు వేగంగా కరగడం ప్రారంభమవుతుంది. నెల రోజుల్లోనే మీ బరువులో స్పష్టమైన మార్పును చూడొచ్చు అంటున్నారు. అండ్ ఫేస్లో గ్లో, యవ్వనంగా కనిపిస్తారు. ఎక్కువగా షుగర్ తింటే రక్తంలోని గ్లూకోజ్ కొలాజెన్తో కలిసి గ్లైకేషన్ అనే ప్రక్రియకు దారితీస్తుంది. దీనివల్ల చర్మంపై ముడతలు, మొటిమలు వస్తాయి. 30 రోజుల పాటు షుగర్ మానేస్తే చర్మం మళ్ళీ నిగారింపును సంతరించుకుంటుంది. మీ వయసు మరింత యవ్వనంగా కనిపిస్తుంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుండె ఆరోగ్యం భద్రం అంటూ అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు ఎక్కువ అవుతుంది. కేవలం నెల రోజులు షుగర్కు దూరంగా ఉంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె పనితీరు మెరుగవుతుందని పరిశోధనల్లో తేలింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్ పెట్టొచ్చట. మనం తినే చక్కెరను లివర్ మాత్రమే ప్రాసెస్ చేయగలదు. ఎక్కువ షుగర్ తీసుకుంటే అది కొవ్వుగా మారి లివర్లో పేరుకుపోతుంది. షుగర్ మానేయడం వల్ల కాలేయం తనను తాను క్లీన్ చేసుకొని టాక్సిన్స్ బయటకు పంపించేస్తుంది. ఇక ప్రశాంతమైన నిద్ర, మెరుగైన మానసిక స్థితి. చక్కెర ఎక్కువగా తీసుకునే వారిలో నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. షుగర్ మానేసిన మొదటి వారం కాస్త ఇబ్బంది అనిపించినా ఆ తర్వాత బ్రెయిన్ ఫంక్షన్ మెరుగై రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఇక మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. అంటే డయాబెటీస్ ముప్పు మాయమవుతుంది. శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్లే టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. నెల రోజుల పాటు షుగర్ తీసుకోకపోతే ప్యాంక్రియాస్పై ఒత్తిడి తగ్గి ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధీకరించబడుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. 30 రోజులు నో షుగర్ ఛాలెంజ్ ప్రారంభించిన మొదటి 3 నుంచి 4 రోజులు క్రేవింగ్స్ అంటే షుగర్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ మైండ్ గేమ్ దాటి 30 రోజులు కంప్లీట్ చేసినట్టయితే మీ శరీరం సరికొత్తగా మారుతుంది. అయితే షుగర్ మానేయడం అంటే కేవలం తెల్లటి షుగర్ మాత్రమే కాదు. ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, మైదాతో చేసిన బేకరీ ఐటమ్స్ కూడా దూరంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి.